హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎప్పుడూ చేసే రెగ్యులర్ అటుకుల పోహా కాకుండా ఇలా బాస్మతి అటుకులతో పోహా చేయండి. గుమగుమలాడే వాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా బాస్మతి పోహాను ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పోహా కోసం నేను బాస్మతి అటుకులను తీసుకుంటున్నాను. ఈ బాస్మతి అటుకులు సూపర్ మార్కెట్లో డీమార్ట్లో అవైలబుల్లో ఉందండి. ఈ రెగ్యులర్గా చేసే అటుకుల పోహా కన్నా బాస్మతి అటుకులతో పోహా టేస్ట్ బాగుండడమే కాదు, చేస్తున్నంతసేపు తినేంతసేపు బాస్మతి స్మెల్తో అద్దరిపోతుంది. అయితే దీనికోసం మనము స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను 2 మెంబర్స్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఒక మీడియం సైజ్ టమాటాను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా టమాటా ముక్కలు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనము అటుకులను వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు బౌల్లోకి 2 మెంబర్స్కి సరిపడా నేను 2 కప్పుల అటుకులను తీసుకున్నాను. ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంపేసుకోండి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, అటుకులు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. మరీ ఎక్కువసేపు మీరు వాటర్లో ఉంచితే మెత్తగా ముద్దలా అవుతాయి. కాబట్టి జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంచి తర్వాత వాటర్ను పూర్తిగా స్క్వీజ్ చేస్తూ స్టెయినర్లో వేసి తర్వాత మనము స్టవ్ పైన పెట్టినవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ తడి అటుకులను ఇందులో వేసి తాలింపంతా కలిసేలా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత దీనికి సరిపడా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉంచామంటే 2 మినిట్స్ తర్వాత ఇలా అటుకులు సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. చివరిలో కొంచెం అంత కొత్తిమీరని చల్లేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అటుకులు ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతాయి మీరు ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచారంటే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఈ అటుకులతో పోహా చేసినంతసేపు మీ ఇల్లంతా గుమగుమలాడుతుంది. మీ ఇంట్లో వాళ్ళు ఏదో బిర్యానీ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఇది తినేటప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతారు కూడా, అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చూపించిన ఈ గుమగుమలాడే పోహా మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా వీడియోను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.